హైదరాబాద్లోని గచ్చిబౌలి, మాదాపూర్లోని పలు పబ్బులలో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎస్ టెర్మినల్ మాల్లో ఉన్న క్లబ్ రాక్ పబ్, ఫ్రాడ్ హౌస్ పబ్ల నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు గుర్తించారు. క్లబ్ రాక్ పబ్లో తనిఖీలో భాగంగా పలువురికి డ్రగ్స్ పరీక్షలు చేశారు. దీంతో నలుగురు యువకులు గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Last track from my side, this is DJ Black signing off. Alright, everybody. Last track from my side, this is DJ Black signing off. హైదరాబాద్లోని గచ్చిబౌలి, మాదాపూర్లోని పలు పబ్బులలో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎస్ టెర్మినల్ మాల్లో ఉన్న క్లబ్ రాక్ పబ్, ఫ్రాడ్ హౌస్ పబ్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు గుర్తించారు. ఇక క్లబ్ రాక్ పబ్లో తనిఖీలో భాగంగా పలువురికి డ్రగ్స్ పరీక్షలు చేశారు. దీంతో నలుగురు యువకులు గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, గచ్చిబౌలిలోని పలు పబ్స్ పైన పోలీసులు రైడ్స్ కూడా నిర్వహించారు. మాదాపూర్ లో కూడా కొన్ని పబ్స్ పైన ఎస్ఓటీ పోలీసులు తనిఖీ కూడా చేశారు. అయితే ముఖ్యంగా చూస్తే గంజాయితో పాటు డ్రగ్స్ తీసుకుంటున్నారనేది మాత్రం ప్రధానంగా పోలీసులు సర్ప్రైజ్ చెకింగ్ కూడా చేస్తారు. ఇదే విధంగానే సర్ప్రైజ్ చెకింగ్ చేయడంతో దీనికి సంబంధించి నలుగురికి పాజిటివ్ గా తేలింది. ముఖ్యంగా చూస్తే డ్రగ్స్ తీసుకోవద్దు అని చెప్పి కూడా చాలా సార్లు కూడా పోలీసులు దీనికి సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు. అయితే గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టెర్మినల్ లో గల పబ్స్ లో కూడా నిర్వహించారు. దీనికి సంబంధించి చూస్తే క్లబ్ హౌస్, అంతేకాకుండా ఫ్యాన్ హౌస్ సంబంధించిన పబ్లలో కూడా తనిఖీలు చేయగా నలుగురికి పాజిటివ్ వచ్చింది. అందులో ఒక డీజే ప్లేయర్ శివ అనే ఒక వ్యక్తికి కూడా పాజిటివ్ వచ్చినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు ఆ ఎన్డీపీసీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. ప్రధానంగా చూస్తే దీనికి సంబంధించి పోలీసులు మాత్రము చెకింగ్స్ మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. ఎక్కడా కూడా డ్రగ్స్ సంబంధించిన ఆనవాళ్ళు కనిపించొద్దని చెప్పి కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే నలుగురిని మాత్రము అదుపులోకి తీసుకొని వారిని విచారణ కూడా కొనసాగిస్తున్నారు. రైట్ పవన్.